మాదారం గ్రామానికి విచ్చేసిన అరుణక్క గారికి, బాలత్రిపుర సుందరి మేడం గారికి, మండలాధ్యక్షుడు అంజనేయులు గారికి, రాజేందర్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, సాహిత్య మేడం గారికి, ప్రతి ఒక్కరికి ముందు నిల్చున్న ఎంఆర్పిఎస్ నాయకులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, మాదారం ఆడపడుచులకు కానీ, యువకులకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, చిన్నవాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి టైం లేట్ అయి మీ ఊరికి వచ్చేందుకు క్షమాపణ అడుగుతున్నాం. ఎందుకంటే నీళ్లు లేవు, తిండి లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఇప్పటిదాకా వెయిట్ చేశారు. మీరు ఎందుకోసం వెయిట్ చేశారు? కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి వెయిట్ చేశారు. ఇప్పుడు అరుణమ్మ గారు మన ఆడపడుచు మహబూబ్ నగర్ గద్వాల ముద్దుబిడ్డ జేజమ్మ మన ఊరికి వచ్చింది. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే మన ప్రాంతానికి జడ్పీటీసీ నిలబడ్డప్పుడు గెలిపించారు రేవంత్ రెడ్డి గారు. పంట వేడి తొక్కుతా అంటున్నట. ఎవరి పంట పెడతావు బిడ్డ? నువ్వు నిన్ను తొక్కుతా బిడ్డ. ఈడ మెజార్టీ చూపిస్తా నీకు ఏం సంగతి ఊరుకున్న మండల్లా మాదారంలా. మాట్లాడే ముందు చిన్న పెద్ద గుర్తుపెట్టుకో. ఈరోజు అరుణమ్మ గారు రాజకీయంలో 40 సంవత్సరాలు దాటింది. 65 సంవత్సరాల వయసు ఉంటే 40 సంవత్సరాలు ఆమె సేవ చేస్తా ఉంది. నువ్వేం చేస్తావు? తొక్కుకుంటా పోతా ఉన్నావు. అదే అలవాటైంది నీకు. ఈరోజు ముఖ్యమంత్రి అనే హోదా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. అది మాట్లాడకు, అబద్ధాలు మాట్లాడకు. ఒక ధర్మం, ఒక నీతి అంటే బీజేపీ పార్టీలో ఉంది కాబట్టి ఇంతమంది వచ్చినాం. ఈరోజు నువ్వు ఈరోజు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు? ఏం ప్రమాణం చేస్తా ఉన్నావు? నువ్వు ఎప్పుడైనా దేవుని గుడికి వెళ్ళినావా? నువ్వు ఏ గుడికైనా వచ్చినావా? మన ఊరుకొండపేట హనుమాన్ టెంపుల్ కూడా రేపు చూద్దాం. ఆడొచ్చి ప్రమాణం చేయి. ఊరుకొండ నీకు భిక్ష పెట్టింది, మిర్చిలు భిక్ష పెట్టింది. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ చెప్తున్నా, ఇంకోసారి ఇట్లాంటి మాట మాట్లాడుతూ. గెలిపోవడం సహజం, ఎవరైనా గెలవచ్చారని పోవచ్చు. ఈరోజు కేసీఆర్ గారు చేసే తప్పులకు, కేసీఆర్ చేసే మోసాలకు ఇలా నిన్ను గెలిపించారు. అనుకోకుండా నువ్వు సీఎం అయినావు. సీఎం అవుతున్నావు మర్చిపోయినావు. ఇక సీఎం సీట్లో కూర్చున్నావు కూడా నీకు గుర్తులు. నేను గుర్తు చేస్తా ఉన్నా, నువ్వు సీఎం, నువ్వు అనుభవించాలి. 5 ఏళ్ళు సీఎం చేయాలి. నువ్వు లంక బిందెల కోసం వచ్చినావంట. లంక బిందెలను ఎవరంటారు? దొంగలు మాట్లాడతారు లంక బిందెల గురించి. లంక బిందెలు ఇవ్వాలా నీకు? రాత్రిపూట గడ్డ బాసుకోవాలి, తొవ్వు దొరుకుతుంది లంక బిందెలు. నీకు అలవాటు ఉన్నట్టు నీకు మర్చిపో. ఈ మన ప్రాంతానికి నీళ్లు కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసాం. తెల్లారి నుంచే కరెంట్ కథం, నీళ్లు కథం. ఇవాళ గ్రౌండ్ వాటర్ 500 ఫీట్లో ఉన్న బోర్డు కూడా నాశనం అయిపోతాం. లాస్ అయిపోయిన బోర్ పనులకు గిరాకీ వచ్చింది. ఇలా ఇన్వర్టర్ల గిరాకీ వస్తా ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వంశీచంద్ర రెడ్డి గారిని నిలబెట్టావు. ఒరిజినల్ గా చెప్పాలంటే నీ మనసులో వంశీ ఓడిపోవాలని ఉంది. కానీ ఈ రోజు గెలిపియకపోతే సెంట్రల్ రాహుల్ గాంధీ తోటి ఇబ్బంది పడతామని ఆయన చుట్టూ తిరుగుతా ఉన్నావు. ఇలా 7 సార్లు 8 సార్లు మహబూబ్నగర్ పార్లమెంట్కి వచ్చినావు. ఒక ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ కాలేకపోతే తెలంగాణ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా. అది గుర్తు పెట్టుకో. నీకు రాబోయే రోజుల్లో ఏకాకి కాబోతున్నావు. నీకు ఫస్ట్ మర్యాద ఇవ్వడం లేదు. మర్యాద నేర్చుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుందని మీకు అందరూ థ్యాంక్ యూ చెప్పి ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.